కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు దాదాపు 600 మందిని చంపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే. కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను అందరిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇకనైనా ఈ మాయ మాటలు మానండి, ఈ మాటలు నమ్మకండి. మనకు ద్రోహం చేయటానికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి మనకు మాటలు చెప్తా ఉన్నాడు. తన సామాజిక వర్గానికి చేతల్లో చేస్తూ ఉన్నాడు. మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి, దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యలు, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి. ఈరోజు మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, మా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, మా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కానీ, మా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ, మా బలహీన వర్గాల అణగారిన బిడ్డల ఆర్థిక చేయూత కోసం పెట్టినటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు. నువ్వు నిర్వీర్యం చేశావు. మా బిడ్డలు సొంతంగా బ్రతకటానికి లేదు, మా కాళ్ళ మీద మేము బ్రతకటానికి లేదు. ఈ రకమైన దుర్మార్గ పాలన చేస్తూ నువ్వు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు మైనారిటీలు అనేటువంటి పదాన్ని మానుకో. నువ్వు చెప్పినా మేము నమ్మేటువంటి పరిస్థితులు లేరు. రేపు ఖచ్చితంగా అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు బాధగా ఉన్నాయి, ఉద్యోగస్తులు బాధగా ఉన్నారు, రైతులు బాధలో ఉన్నారు, రైతు కూలీలు బాధలో ఉన్నారు, ఈ రోజున చదువుకున్నటువంటి బిడ్డలు బాధగా ఉన్నారు. మన బిడ్డలు మనలాగా జీవితాలు ఉండకూడదని కష్టపడి చదివించుకున్నటువంటి బిడ్డలు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు ఆగమైపోతుంటే వాళ్ళని చూడలేక బాధపడతా ఉన్నారు. ఈ రోజున నువ్వు దారుణమైనటువంటి చీపు లిక్కరు 25 రూపాయలు కొని 250 రూపాయలు అమ్ముతా ఉన్నావు. పేదవాడి బలహీనతని, పేదవాడి చెమటని, పేదవాడి రక్తాన్ని ఈరోజు నువ్వు పిండుతున్నావు. ఇది ప్రజలు అమాయకులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. నీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు. ఈ రోజున ఈ ఏదైతే అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నారో ఇవాళ చదువుకున్న వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు కూడా మీరు ఇకనైనా తెలుసుకొని పనిచేయండి. ఈ రోజున కొంతమంది అనుకుంటున్నారు మేము తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అని. మీరు పుట్టలో ఉన్న బయటికి తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల మీద విచారణ చేసి మీకు తగిన శిక్ష, తగిన మూల్యం తప్పదు. ఇకనైనా వైసీపీ